నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. సునీత పరిగెడుతున్నట్లుగా ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళగానే తలుపు మూసి సెల్ తీసుకుని జెన్నిఫర్కు కాల్ చేశాడు రవీంద్ర. అటు ఫోన్ ఎత్తలేదు, డిస్కనెక్ట్ అయింది. మొండిగా మళ్ళీ చేశాడు, మళ్ళీ అదే పరిస్థితి. అలా చేస్తూనే ఉన్నాడు. పావుగంట తర్వాత జెన్నిఫర్ ఫోన్ ఆన్ చేసి లైన్లోకి వచ్చింది. నా మాట విననప్పుడు నాతో మాట్లాడి ఏం లాభం? అరుస్తున్నట్టుగా అంది. జెన్నీ, నువ్వే అలా అంటే నేనేమవ్వాలి? నేను ఇప్పుడు ఏది ఆలోచించే స్థితిలో లేను. నా మెదడు పూర్తిగా ముద్దుబారిపోయింది. నువ్వే చెప్పు, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? అది ఎంత కష్టమైందైనా సరే చేస్తాను. ఇక నీకు దూరంగా ఉండలేను, వెంటనే వచ్చేస్తాను అన్నాడు గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా. అతడికి దుఃఖం వచ్చేస్తున్నది. జెన్నిఫరే తన సర్వస్వం, ఆమె మాటే తనకు వేదం. ఆమె మాట కాదని తను బ్రతకలేడు. తనను తాను కాపాడుకోవటానికి ఆమె చెప్పినట్లుగా తను సునీతను వివాహం చేసుకుంటానని చెప్పి తనను తాను వంచుకోలేడు. అవతల నుండి కొన్ని క్షణాల నిశ్శబ్దం అతడిలోని ఆతృతను మరింత పెంచింది. జెన్నీ, జెన్నీ మాట్లాడు. వాళ్ళకెంత కావాలట అడిగింది. 50,000. మీ మామయ్య ఏమంటున్నాడు? వాళ్ళు 2 లక్షలు అడిగితే ఆయనే వాళ్ళని 50,000కు ఒప్పించాడు. ఇచ్చేసి వదిలించుకోమంటున్నాడు. వెధవగోల అని చికాకు పడుతున్నాడు చెప్పాడు. ఆయన చిరాకు పట్టం లేదు, నటిస్తున్నాడు. ఆయన అన్నట్టుగా డబ్బులు ఇచ్చి వదిలించుకో అంది. రవీంద్ర మాట్లాడలేకపోయాడు కొద్ది క్షణాల వరకు. అంటే నేను చెయ్యని తప్పును నలుగురు ముందు ఒప్పుకోమంటావు? ఆమె వచ్చి ఓ మూల కూర్చుని ఉన్న నా ఒళ్ళో పడి నానాగోలా చేస్తే నేను డబ్బిచ్చి పొరపాటైందని లెంపలేసుకోమంటావా? అంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉందా జెన్నీ? అతడి కంఠం ఆ మాట అంటున్నప్పుడు చాలా బలహీనమైంది. ఇప్పుడు జరిగింది గౌరవప్రదంగా ఉందా రవి? ఆ అగౌరవాన్ని గౌరవప్రదంగా మార్చుకోవాలి అంటే ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోవటమే, వాళ్ళని ఎదిరించి నిలబడటమే. పైసా ఇవ్వను, ఇచ్చి వాళ్ళకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. తప్పు చేయను నేను వాళ్ళ ముందు చేతులు కట్టుకుని తల వంచుకుని ఎందుకు నిలబడాలి? అలా నిలబడకపోతే అక్కడ నువ్వు ఇక్కడ నేను చస్తాం గనక అంది. ఒక్కసారిగా గుడ్డ గుబేలు పడినట్లుగా డేలా పడిపోయాడు రవీంద్ర. రవి, ఆ ఇంట్లో నుంచి నువ్వు ఇప్పుడు బయటికి రాగలుగుతావా, లేకపోతే ఇంటి చుట్టూ అష్టదిగ్బంధనం జరిగిపోయిందా అంది. దాని మనుషులే వాకిట్లో కూర్చుని ఉన్నట్టున్నారు. ఆమె ఎక్కడుంది? తెలీదు, నా గదిలో మాత్రం లేదు. నీకు వాళ్లకు డబ్బు ఇచ్చి వదిలించుకోవటం ఇష్టం లేదన్నావు కదూ? అయితే ఆ అమ్మాయి మెడలో వెంటనే 3 ముళ్ళు వేసేయి అంది. జెన్నీ, పెద్దగా అరిచాడు ఆమె మాటలు వింటూనే అయోమయంగా. స్టాప్, కేకలు పెట్టకుండా పూర్తిగా నేను చెప్పేది విను అంది జెన్నిఫర్ రవీంద్రతో అనునయంగా. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతున్నదా? తర్వాత కొన్ని క్షణాలకు కోలుకుని అన్నాడు. నీకు ఇంకొక తెలుగు సామెత గుర్తు చేసేదా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అంటే నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవటమే నిన్ను నాశనం చేయాలని చూస్తున్న వాళ్ళకు చావు దెబ్బ అవుతుంది. కానీ దానివల్ల నా జీవితం నాశనం అవుతుందని నువ్వు ఆలోచించటం లేదు. ఏమీ కాదు, నేను నీలాగా అందరినీ గుడ్డిగా నమ్మేదాన్ని కాదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేదాన్నే కాదు. నిన్న ఆమె మెళ్ళ తాళి కట్టమంటున్నానే కానీ తనతో సంసారం చేయమంటం లేదు. ఆమెను ఇక్కడికి తీసుకురా. ఇక్కడ పని మనుషులు దొరకరని తెలుసు కదా, మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. జెన్నిఫర్ ఆలోచనకు అతడు అవాక్య అయ్యాడు. పెళ్లి చేసుకుని అక్కడికి తీసుకురావటం అంటే దాన్ని చట్టరీత్యా కూడా ధృవీకరించాలి. అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకోవటం నేరమై మరొక వలలో ఇరుక్కుంటాను నిస్సహాయంగా అన్నాడు. ఏమీ పర్వాలేదు, నువ్వు ఆమెకు విడాకులు ఇస్తావు. ఆమెను విడాకులకు అంగీకరించేలా చేసే బాధ్యత నాది అంది. కానీ నేనంత చండాలపు మనిషిని కొద్ది రోజులకైనా నా భార్యగా అంగీకరించలేను అన్నాడు దృఢంగా రవీంద్ర. జెన్నిఫర్ పక్కపక్క నవ్వింది. రవి, నేను ఎంతో ఆలోచించే చెప్తున్నాను. కళ్ళు మూసుకొని ఆమె మెడలో 3 ముళ్ళు వెయ్యి. అందువలన ఆమె మనుషులు మహా సంతోషపడిపోతారు. నీ భార్యగా తనను ఒక గదిలో పెట్టి నిలది. ఈ గొడవకంతటికి కారణం ఎవరో తెలుసుకుని వాళ్ళని చావతన్ను. విషవృక్షం ఆకులు తుంపి కొమ్మలు విరిస్తే చావదు. కూకటి వేళతో సహా పీకి వేయాలి, అర్థమైందా? ఆ పైన ఆమెతో కలిసి సింగపూర్ విమానం ఎక్కు. ఆ తర్వాత అది నా చేతిలో కీలువమ్మ అవుతుంది.
ఆమె మాటలకు రవీంద్ర కళ్ళు విభ్రాంతి చెందుతున్నాయి. ఒక్క క్షణం ఆగింది జెన్నిఫర్. తర్వాత కొద్ది కాలానికి ఆమెకు విడాకులు ఇవ్వటం, ఆమె ఇండియాకు మనం అమెరికాకు వెళ్ళిపోవటం, ఈలోగా నీ ఆస్తిపాస్తులన్నీ నీ మిత్రుల ద్వారా అమ్మించేసి సొమ్ము చేసుకోవటం. అర్థమైందా? రవీంద్ర మాట్లాడలేకపోయాడు. తానేదో బయటికి రాలేని విష వలయంలో చిక్కుకుపోతున్నట్లుగా గిలగిల్లాడిపోతున్నాడు. ఆ రాక్షసుల నుండి నువ్వు బయటపడి బట్ట కట్టాలి అంటే ఇదే ఉత్తమమైన మార్గం. కనుక బుద్ధిమంతుల్లా నేను చెప్పినట్లు చేసి బయలుదేరు. ఆమె చేత పాస్పోర్ట్కి వెంటనే అప్లై చేయించు. ఇంకోటి కూడా గుర్తుంచుకో, నువ్వేం చేసినా చేయదలుచుకున్నా ఎవరితోనూ చర్చించబోకు. ముఖ్యంగా మీ మావయ్య సునీతలతో మనమిద్దరమే మాట్లాడుకోవాలి. నువ్వు వేసే ప్రతి అడుగు నీ ప్రత్యర్థికి ఒక షాక్ కావాలి. ఒత్తి ఒత్తి జెన్నిఫర్ చెప్తూ ఉంటే గుడ్లప్పగించి ఫోన్ వంక చూస్తూ ఉండిపోయాడు రవీంద్ర. ప్రహ్లాదరావు రవీంద్ర గదిలోకి వచ్చాడు. ఇంతకీ ఏమి నిర్ణయించుకున్నావురా? వాళ్ళు గోల్ చేస్తున్నారు, డబ్బిచ్చేది లేనిది తేల్చేయమంటున్నారు అన్నాడు హడావుడిగా. లేకపోతే పోలీసు రిపోర్ట్ ఇస్తారట. ఆయన మొహంలోకి రవీంద్ర నిశితంగా చూశాడు ఒక్క క్షణం. నేను వాళ్ళు అడిగినట్లుగా డబ్బు ఇవ్వదలుచుకోలేదు మావయ్య. అయ్యో, అది మరింత గొడవకి దారితీస్తుంది కదురా. పరువు పోతే మనం ఇక్కడ తలెత్తుకు తిరగగలుగుతామా అన్నాడు కంగారు పడుతూ. హాయిగా తిరుగుతాము, మహా గర్వంగా కూడా తిరుగుతాము. దాని తండ్రిని రమ్మను, నేను మాట్లాడతాను. దాన్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయనకు నోట మాట పెగల్లేదు కొన్ని నిమిషాల వరకు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ చండాలకు దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా? పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. అసలు అది ఇలాంటి వేషాలు ఇంతవరకు ఎంతమంది దగ్గర వేసిందో అన్నాడు నీరసంగా. అందుకే పోలీసుల్ని పిలిపించేది వాళ్ళు కాదు, నేను పిలుస్తున్నాను. డబ్బు కోసం జరిగిన నాటకం అంతా చెప్తాను. అయినా నా గౌరవాన్ని నేను నిలబెట్టుకోవటానికి గాను ఆమెను నా భార్యగా స్వీకరించడానికి తయారుగా ఉన్నానని చెప్తాను. అందుకు అంగీకరించని పక్షంలో వాళ్ళ పరిస్థితి ఏమిటో నువ్వు వాళ్ళకు నా తరపున చెప్పు. నువ్వైతేనే బాగా చెప్పగలుగుతావు అన్నాడు ఫోన్ అందుకున్న నెంబర్ నొక్కుతూ. ప్రహ్లాదరావు మొహం రవీంద్ర మాటలకు తెల్లగా పాలిపోయింది. తన సొంత చెల్లెలు కొడుకు, ₹1 కోటి ఆస్తికి వారసుడు, ఒక పని మనిషిని, అందున పరమాసహ్యంగా ఉండే ఓ ఆడదాన్ని వివాహం చేసుకోవటమా? ఆ నిజాన్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. వద్దు వద్దు, పోలీసుల్ని పిలవద్దు, ముందు వాళ్లతో నన్ను మాట్లాడి అన్నాడు కంగారు పడుతూ. మేనల్లుడి ఆలోచనకు ఆయన గుక్క తిప్పుకోలేకపోతున్నాడు. ఇంకా ఇక్కడ ఎవరితోనూ మాట్లాడేది లేదు మావయ్య. రాని, వాళ్ళు వస్తే ఎందుకైనా మంచిది. ఈ వివాహానికి సాక్షులుగా కూడా ఉంటారు. అతడు డైల్ చేస్తున్న నెంబర్ అటు కలిసి అవతల ఫోన్ ఎత్తి శబ్దం రాగానే, హలో, నేను రవీంద్రను మాట్లాడుతున్నాను అన్నాడు. 3 రోజుల తర్వాత దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అతి కొద్ది మంది ఆహ్వానితుల నడుమ రవీంద్ర రంగుల మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్ళి అనేటప్పటికల్లా రంగులు భయపడింది, దాని మనుషులు భయపడ్డారు. సరే సారు, వివాహం చేసుకొని మా రంగుల్ని సింగపూర్ తీసుకువెళ్తాం అంటున్నారు. అక్కడ దాన్ని ఒంటరిదాన్ని చేసి చంపేస్తే అడిగారు వాళ్ళు. వాళ్లకు ఒక విధంగా దాని వివాహం అంత ధనవంతుడితో జరగటం ఆనందంగానే ఉన్నా లోపల భయంగానే ఉంది. ఈ డబ్బున్న వాళ్ళని నమ్మటానికి వీల్లేదు అనేది వాళ్ళ మనసుల్లో జీర్ణించుకుపోయి ఉంది. ఏ ఎత్తుతో ఆమెను వివాహం చేసుకుంటున్నాడో వాళ్ళు ఊహించలేకపోతున్నారు. రవీంద్ర చెప్పాడు, నిజమే, మీరు భయపడుతున్న దాంట్లో అర్థం ఉంది. కానీ ఇక్కడ మా మామయ్య ఉన్నాడు, మా ఇల్లుంది, మా ఆస్తులున్నాయి. మీరు భయపడినట్లుగా అలాంటిది ఏమైనా జరిగితే మా మామయ్య ఇక్కడ ఉండగలుగుతాడా? నేను ఇక్కడికి రాగలుగుతానా చెప్పండి? మీకంత భయంగా ఉంటే జరిగిన దానికి చంపలేసుకుని, ఈ నాటకం మేము ఆడిందేను, దాన్ని ఫలానా వాళ్ళు ఆడించారు కనుక మమ్మల్ని క్షమించండి అని ఈ పెద్ద మనుషుల ముందు చెప్పి దాన్నంతా కాగితాల మీద రాయించి సంతకాలు పెట్టివ్వండి. అప్పుడు నేను మీరు అడిగిన డబ్బు ఇవ్వనవసరం లేదు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా మానన నేను వెళ్ళిపోతాను అన్నాడు చాలా సూటిగా. ఒక పక్కన రంగుల మనుషులు కూర్చుని ఉన్నారు. మరొక పక్కన ప్రహ్లాదరావు, రవీంద్ర, విశ్వం స్నేహితుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్ర కూర్చుని ఉన్నారు. వాళ్ళు దానికి ఎలా ప్రతిస్పందిస్తారో అన్నట్లుగా ప్రహ్లాదరావు గాబరా పడుతున్నాడు. కొద్ది క్షణాల వరకు ఎవరూ మాట్లాడలేదు. పక్క గదిలో సునీత మంచం మీద బోర్లా పడుకుని వలవలా ఏడుస్తున్నది బావకు జరుగుతున్న అన్యాయానికి. సుధీర్ మద్రాసు వెళ్లే హడావుడిలో ఎక్కడో తిరుగుతున్నాడు. రవీంద్ర అత్తయ్య వంటగది గడప పక్కగా కూర్చుని శూన్యంలోకి చూస్తున్నట్టుగా బయటికి చూస్తున్నది. ఆమెకు రవీంద్ర అంత అసహ్యంగా ఉన్న రంగుల్ని వివాహం చేసుకుంటాననటాన్ని నమ్మలేకపోతోంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ తన సహజమైన గొంతును విప్పాడు. చెప్పండ్రా, సారు చెప్పింది విన్నారు కదా? ఆయన ఎంతో న్యాయంగా చెప్పారు.
ఇక మీ నాటకాలు ఆపి ఆ రెండిట్లో ఏది కోరుకుంటారో కోరుకోండి, లేదా నా లాఠీకి పని చెప్పానంటే మీ ఒళ్ళు హూనం అవుతుంది. తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళను నేను చూస్తూ ఊరుకోను. నా సంగతి తెలుసు కదా, చెండాలు ఒలుస్తాను. ఆ ఊపులోనే రవీంద్ర అందుకున్నాడు. మీ అమ్మాయి నా భార్య అయింది కదా, ఈ ఆస్తంతా అనుభవిస్తూ ఈ ఇంట్లో తిష్ట వేయొచ్చు అనుకుంటారేమో, అలాంటిది ఏమీ కుదరదు. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. నా భార్యగా ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు చుట్టపు చూపుగా మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది, మీరు వచ్చి వెళ్ళండి అంతే. వాళ్ళు తాలూపు లేచారు. వాళ్ళకి ఇంకేం మాట్లాడాలో తెలియలేదు. ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించనే లేదు. వాకిటి దాకా వెళ్ళిన తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ చంద్ర నవ్వుతూ అడిగాడు రంగుల తండ్రిని, ఎవర్రా మీ చేత ఈ పని చేయించింది, ఎంత డబ్బు ఇస్తానన్నారేం అంటూ. ఎవరూ లేరు సారు, మా అమ్మాయి చెప్పింది నిజం, ఆ సారే తొందరపడ్డాడు సారు అన్నాడు భయం భయంగా ఇన్స్పెక్టర్ మొహంలోకి చూస్తూ. మీరిట్లా చెప్పర్లేరా, మిమ్మల్ని ఒకసారి లోపల పడేసి టిఫిను భోజనము పెడితేనే కానీ అసలు విషయం బయటికి రాదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రహ్లాదరావు దిగులుగా అన్నాడు, అది కాదురా, అమ్మ నాన్న పోయి నెల కూడా కాలేదు, అప్పుడే పెళ్ళేమిట్రా, నలుగురు నవ్వుతారా. పరమ అసహ్యంగా ఉండే పని మనిషిని కోటీశ్వరుడు రవీంద్ర వివాహం చేసుకుంటున్నాడంటే ఆ మాత్రం నవ్వరా మావయ్య? ఆ నవ్వులో ఈ నవ్వు కలిసిపోతుంది కానీ నువ్వు ప్రతిదానికి కంగారు పడుతూ నన్ను కంగారు పెట్టబోకు అన్నాడు. రవీంద్ర మాటలకు బెత్తరపోయాడు ప్రహ్లాదరావు. తన మేనల్లుడు తాను అనుకుంటున్నంత అమాయకుడు కాదు అనుకున్నాడు. వివాహం అయిన తర్వాత గుళ్ళోనే భోజనాలు అయ్యాయి. మావయ్య, నేను నా భార్యను తీసుకుని హోటల్కి వెళ్తున్నాను, అక్కడ రూమ్ తీసుకున్నాను, సింగపూర్ వెళ్ళేటంతవరకు మేము అక్కడే ఉంటాం అన్నాడు. అసలు రవీంద్ర ఏం చేస్తున్నాడో ఏం జరుగుతున్నదో కూడా అర్థం కానంత అయోమయంలో పడిపోయాడు ప్రహ్లాదరావు. ఆ రోజు సునీత కానీ ఆమె తల్లి కానీ అక్కడికి రాలేదు. రమ్మనమని రవీంద్ర బలవంతం చేయలేదు. రిజిస్ట్రార్ వచ్చి ఆ వివాహాన్ని చూసి కావలసిన కాగితాల మీద సంతకాలు తీసుకుని వెళ్ళిపోయాడు. రవీంద్ర చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ప్రహ్లాదరావుకి మొట్టమొదటిసారిగా ఓ అనుమానం వచ్చింది. ముందు చెప్పినట్లుగా కాకుండా ఇక ఈ ఇంటి నుంచి కూడా తనకు రవీంద్ర ఉద్వాసన చెప్పవచ్చునేమోనని. కానీ అక్కడ అతడు ఊహించింది తప్పే అయింది. రంగుల్ని తీసుకొని కారెక్కి హోటల్కి వెళ్ళబోతూ ప్రహ్లాదరావు దగ్గరకు వచ్చి, ఇవాళ రేపు అక్కడ మీ ఇల్లు ఖాళీ చేసి సామాన్లు తీసుకుని మన ఇంటికి వచ్చేయండి మావయ్య. సింగపూర్ వెళ్లేలోగా మన ఇంట్లో అత్తయ్య చేతి భోజనాన్ని మా దంపతులకు చెయ్యాలనుంది అన్నాడు. ఆ మాటకు ప్రహ్లాదరావు మొహాన నెత్తురు చుక్కలేదు. హోటల్ గదిలోకి వెళ్తూనే లైటు ఫ్యాన్ వేశాడు. చేతిలో ఉన్న సూట్ కేసును టేబుల్ మీద పడేసి సోఫాలో కూర్చున్నాడు రవీంద్ర. రంగులు మూసిన తలుపును ఆనుకొని నిల్చుంది. కూర్చో అన్నాడు. ఆమె మాట్లాడలేదు. నెత్తిన చీర చెంగును అలాగే ఉంచుకుని తల వంచుకు నిలబడింది. ఒక్కసారి తలెత్తి రంగులు వంక చూశాడు. ముఖం అసహ్యమే గాని మనిషి శారీరకంగా దృఢంగానే ఉంది. పొడుక్కు తగ్గ లావు, ఒత్తైన తలకట్టు, మురికి నీటిలో కలువ పూల్లాంటి 2 పెద్ద కళ్ళు, పెళ్లి కూతురుగా కట్టుకున్న కొత్త చీరలో బుట్టబొమ్మలా ఉంది. ఆమెను చూస్తుంటే నవ్వు వస్తున్నది, కోపం వస్తున్నది. తన బ్రతుకు నలుగురిలో ఇలా అపహాస్యం పాలైనందుకు దుఃఖం వస్తున్నది. కూర్చోమని చెప్తుంది నీకే గట్టిగా అన్నాడు. రంగులు ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. ఆ మాట వింటూనే ఒడివడిగా ముందుకొచ్చి సోఫాలో కూర్చున్న రవీంద్ర పాదాల దగ్గర నేల మీద చతికిలబడింది. అతడి 2 కాళ్ళు పట్టుకుని వాటి మీద తల పెట్టుకుని వలవలా ఏడవసాగింది. ఎందుకు ఆ ఏడుపు? నిన్ను నేనేమన్నానని? నువ్వు ఎంత నీచమైన పని చేసినా నేను ఆదరించి అందలం ఎక్కించానే, అందుకు సంతోషించాల్సింది పోయి ఏడవటం దేనికి? మాటలు అతడి నోటి నుండి తుపాకీ గొళ్ళులా దూసుకొస్తున్నాయి. రంగులు తలెత్తలేదు, ఏడుపు ఆపలేదు. రవీంద్రకు దుఃఖిస్తున్న ఆ మనిషిని అనునయించాలనే ఆలోచన రాకపోగా మనసు మరింత పాషాణమవుతోంది. తన కాళ్ళను ఆమె ముట్టుకోవడమే అపరాధం అన్నట్లుగా విసురుగా లేచి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. నీ ఏడుపులు పెడబొబ్బులతో ఈ హోటల్ గదిలో నన్ను మరొకసారి అపహాస్యం చెయ్యొద్దు. నిన్నేదో నేను చిత్రహింస పెడుతున్నట్లుగా నలుగురు పోగవ్వాలనా ఈ దొంగ ఏడుపులు? రంగులు చివున తలెత్తింది. నన్ను క్షమించండి బాబు అంది 2 చేతులు జోడించి. ఆమె తడి కళ్లకు అతడి రూపం మసకమసగ్గా కనపడుతున్నది. నేను తప్పు చేశాను బాబు. నేను నీ మెడలో ఆ 3 ముళ్ళు వెయ్యక ముందు చెప్పున్నట్లయితే తప్పక క్షమించి ఉండేవాణ్ణి. ఇప్పుడు నా జీవితంలో ప్రథమ శత్రువి నువ్వే అన్నాడు మొహం పక్కకి తిప్పుకుంటూ. రంగులు బొమ్మలా చూస్తున్నది అతన్నే. ఒక పని చెయ్యండి బాబు, నేను చేసిన ఈ ఘోరమైన పాపానికి నాకింత విషం ఇవ్వండి అంది. నేను ఇలా కూడా బ్రతికొండటం నీకు ఇష్టం లేదా? నన్ను హత్య కేసులో ఇరికించి ఇంకా చిత్రహింసలు పెట్టాలనా?
అతడి కళ్ళు అగ్నిజ్వాలలను విరజిమ్ముతున్నాయి. నేను ఆత్మహత్య చేసుకుంటాను, దీనికి మీరెవరూ బాధ్యులు కారని నలుగురికి చెప్పి మరీ చచ్చిపోతాను అంది ఏడుస్తూనే. నేనేంటి బాబు, మీకు భార్యనేంటి, నేను మీకు తగుదునా బాబు అంది 2 చేతులు జోడించి అతన్నే చూస్తూ. రవీంద్ర సోఫాలో నుంచి లేచి నిలబడ్డాడు, ఇక కూర్చోలేనట్లుగా. నేను మురుగుంటల నడుమ గుడిసెల్లో బతికేదాన్ని బాబు, నేను మీకు భార్యనని ఎలా చెప్పుకుంటాను? అలా ఊహించనైనా ఊహించగలుగుతానా? నేను మీ పని మనిషిని బాబు, మీ ఇంట్లో ఊడిగం చేస్తూ కడుపు నింపుకుంటున్న ఏమీ చేతకాని ఆడదాని బాబు. నా మొహం చూడండి, నా మొహం చూసి చెప్పండి బాబు, నేను మీ భార్యనా? నమ్మాలా ఎవరైనా? ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నది. రవీంద్రకు ఆమెను చూస్తుంటే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకుతున్నట్లుగా కంపరమెత్తుతున్నది. ఈ మాటలే మీ వాళ్ళతో చెప్పు ఉండాల్సింది. నా మాట ఎవరు వింటారు బాబు, నేను పరిస్థితులకు బందీని. చూడండి, నేను అలా చెయ్యనని చెప్పి ఎదురు తిరిగినందుకు నా ఒంటి మీద ఈ వాతలు చూడండి అంటూనే చీరను మోకాళ్ళ వరకు పైకి లాగింది. 2 కాళ్ల మీద కాల్చిన వాతలు. అతడు అవాక్య అయ్యాడు, ఎర్రగా కమిలి ఉన్న ఆమె కాలిని చూస్తూ. నేను మీ ఎదుట నిలబడటానికి కూడా తాగని దాన్ని, నన్ను పని మనిషిగానే చూడండి. నేను మీకు సేవ చేస్తూ మీ కాళ్ళ దగ్గర పడుంటాను బాబు, నన్ను నమ్మండి. నమ్మి ఏం చేయాలి? అతడు ముందుకు వంగి పెద్దగా అరుస్తున్నట్టుగా అన్నాడు. మీరు మరొక వివాహం చేసుకోండి, మీ దంపతులకు ఊడిగం చేస్తూ నేను బ్రతుకుతాను. ఆమె చెంపలు తడిసిపోయాయి, కళ్ళు ఏడ్చి ఏడ్చి నీటితో నిండి ఎర్రబడ్డాయి. ఏసీ గదిలో కూడా చెమటతో తడిసిన నుదుటి మీద కుంకుమచార ముక్కు మీదుగా కిందకు కారుతున్నది. గుండెలవసేలా ఏడుస్తున్న రంగుల్ని చూస్తుంటే అతడి ఆవేశం కొద్ది కొద్దిగా మంచులా కరిగిపోసాగింది. కళ్ళు మూసుకున్నాడు రవీంద్ర. డబ్బు కోసం గెడ్డి తిన్నారు బాబు మా వాళ్ళు, నన్ను భయపెట్టి బెదిరించి మరీ దింపారు ఈ రొంపిలోకి అంది. ఎవరిస్తారన్నారు ఆ డబ్బు? చటుక్కున లేచి ముందుకు వంగాడు, కొత్త ఊపిరి శరీరానికి బలం చేకూర్చగా. ఆమెను పట్టుకుని లేపి ఆమె ముఖంలోకి మరింత అసహ్యంగా చూస్తూ, చెప్పు చెప్పు, ఎవరు చేయమన్నారు ఇదంతా? ఆ రాక్షసులు ఎవరు అన్నాడు ఆమెను కుదిపేస్తూ. మొట్టమొదటిసారి ఆమెను 2 చేతులతో పట్టుకున్నది ఆ క్షణాన్నే. అదే ఆవేశంతో ఆమె మాటలకు తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. నిజం తెలుసుకోవాలనే తపన అతన్ని నిలువున దహించి వేస్తుంది. నాకు తెలియదు బాబు. చెప్పు తీసుకొని కొడతాను చెప్పకపోతే. కొట్టండి బాబు, మీకు హక్కు ఉంది, మీరేమైనా చెయ్యండి, నేను అభ్యంతరం చెప్పను. కానీ నేను చెప్పలేని విషయాలను నన్ను అడగొద్దు. చెప్పి తీరాలి. ఆమె గొంతు మీద చెయ్యి వేశాడు, కోపంతో ఒళ్ళంతా ఊగిపోతూ ఉండగా. చంపేయండి బాబు, కానీ దానికి కారకులు ఎవరో నాకు నిజంగా తెలీదు. నా చేత బలవంతంగా ఆ పని చేయించింది మాత్రం మా నాన్న. తెలిసి తెలియక నేనేం మాట్లాడినా వాళ్ళు తనని మా అమ్మని కూడా చంపేస్తారని మా నాన్న ఈ పెళ్లికి ముందే నాతో అన్నాడు. ఆమె గొంతు భయంతో వణికిపోతున్నది. ఆమె మెడ చుట్టూ అతడి చేతి వేళ్లు ఇనప ఉచల్లా బిగుసుకుపోతున్నాయి. ఆమె గిలగిల్లాడుతున్నది. ఆమె కనుగుడ్లు ముందుకు పొడుచుకొస్తున్నట్లుగా కనపడటంతో ఆమెను వదిలేసి ఓ అడుగు వెనక్కి వేశాడు రవీంద్ర. ఆమె అతడి చేతుల్లో నుంచి జావలా నేల మీదకు జారిపోయింది. ఆమె నోటి వెంట మాట రావటం లేదు, ఆమెలో కదలిక లేదు. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆగిపోయాయా అన్నట్లు కుప్పలా కూలబడిపోయింది. అతడు ఒడివడిగా టీపై దగ్గరకు నడిచాడు. జారులో ఉన్న నీటిని గ్లాసులో పోసుకుని రంగుల దగ్గరకు ఆత్రంగా వచ్చాడు. మోకాళ్ళ మీద కూర్చుని ఆమె ముఖం మీద నీళ్లు చల్లాడు. 5 నిమిషాలకు కానీ రంగులు కోలుకోలేకపోయింది. కళ్ళు తెరిచేటప్పటికి పక్కనే కూర్చుని ఆత్రంగా చూస్తున్న రవీంద్రను చూస్తూనే లేచి చీర చెంగును మొహమంతా కప్పుకుంటూ పక్కకు జరిగింది. బాబు, నా యందు దయ ఉంచి నన్ను మీతో పాటు ఇక్కడి నుంచి వెంటనే తీసుకువెళ్ళండి, నేను ఇక్కడుంటే బ్రతకను. ఆమె 2 చేతులతో మొహాన్ని కప్పుకుంది. జెన్నిఫర్ గుర్తుకొచ్చింది. ఫోన్లో చెప్పిన ఆమె మాటలు గుర్తొచ్చాయి. అతడు లేచి మంచం దగ్గరకు వెళ్ళి ఓ దుప్పటి దిండు కింద పడేస్తూ నువ్వు పడుకో అన్నాడు మొహం పక్కకు తిప్పుకొని. నాకు ఇవి అక్కర్లేదు, నేల మీద పడుకోవటమే నాకు అలవాటు బాబు అంది. బావా, నీకంటే 15 రోజులు చిన్నవాణ్ణి, నీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. అభ్యంతరం చెప్పకుండా అడగగానే 10,000 ఇచ్చావు. ఈసారి నువ్వు సింగపూర్ నుండి వచ్చేటప్పటికి నేను వెండి తెర మీద హీరోగా వెలుగుతూ ఉండాలని దీవించేస్తే రాత్రికి మద్రాసుకు సంతోషంగా రైలు ఎక్కేస్తాను అన్నాడు సుధీర్ నవ్వుతూ. సాయంత్రం 4 గంటలప్పుడు రవీంద్ర హోటల్ నుండి ఇంటికొచ్చాడు. అప్పటికే మేనమావ తన ఇల్లు ఖాళీ చేసి చాలా వరకు సామాన్లు ఇక్కడికి చేర్చాడు. అవి ఇంకా సర్దకపోవడంతో ఇల్లంతా కంగాళీగా ఉంది.
సుధీర్ వచ్చి బావ పక్కన కూర్చున్నాడు. ఆల్ ది బెస్ట్ అన్నాడు చెయ్యి కలుపుతూ. వాడి గోలేదో వాడిది, తన చికాకులకు వాడు కారణం కాకపోవచ్చు. సునీత కనపడలేదు. మేనత్త తడి చేతుల్లో చీర చెంగుకు తుడుచుకుంటూ వచ్చి మంచినీళ్ళు కావాలా రవీంద్ర అంది. వద్దత్తయ్య, మామయ్య సునీత ఏరి అన్నాడు. అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళారు. చిన్న ట్రక్ మాట్లాడారు కదా, అది 2 గంటలు మట్టి సామాన్లు తెచ్చి పడేస్తున్నది అంది. రవీంద్రకు అక్కడుండి ఏం చేయాలో తెలియలేదు. అందుకే లేచాడు. నేను 1 గంటకు వస్తాను, అప్పటికి మామయ్య వాళ్ళు వస్తారు కదూ. వచ్చేది ఆఖరి ట్రిప్పే అన్నాడు డ్రైవరు. వచ్చేస్తారు, ఉండరాదు, ఏదైనా టిఫిన్ చేస్తాను తిందు గాని అందామే. వద్దత్తయ్య. బయటకు వచ్చేశాడు. విశ్వం దగ్గరికి వెళ్ళాడు. అతడు చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సీఏ అవగానే 2 మిత్రులతో కలిసి. బిజీనా? లేదు, ఎక్కడికైనా వెళ్ళాలా అడిగాడు విశ్వం. మీ స్నేహితుడు సుభాష్ చంద్రను కలవాలి. ఆ పోలీసుడితో ఇంకా ఏముంది పని అన్నాడు నవ్వుతూ విశ్వం. ఇక్కడ నా ఆస్తి వ్యవహారాల మీద ఒక డేగ కన్ను వేసి చూసేటందుకు అతడికి తెలిసిన ఏ ప్రైవేటు డిటెక్టివ్నైనా ఏర్పాటు చేస్తాడేమోనని. రవీంద్ర ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మామయ్య సునీత ఇంట్లోనే ఉన్నారు. సునీత సామాన్లు సర్దుతున్నది. అతన్ని చూస్తూనే పక్క గదిలోకి తప్పుకోవటంతో మనసు చివుక్కుమంది. లేచి ఆమె వెళ్ళిన గదిలోకి వెళ్ళాడు. నా మీద కోపమా సునీత? నా పొడే గిట్టనట్లుగా నన్ను తప్పుకు తిరుగుతున్నావు? 1 వారం రోజులు ఓపిక పట్టు సునీ. నేను మీకెవ్వరికీ కనపడనంత దూరం వెళ్ళిపోతాను. అప్పుడు మీ అందరికీ శాంతి లభిస్తుంది. సునీత మాట్లాడలేకపోయింది. మనం మాట్లాడిన ఇన్స్టిట్యూట్లో నువ్వు వెంటనే చేరు. విశ్వం ఆఫీస్ కూడా దానికి పక్కనే. అవసరం వస్తే అతడి సాయం తీసుకో అన్నాడు. మనస్ఫూర్తిగా నేను నీకు మంచి జరగాలనే కోరుకుంటున్నాను సునీ. నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే బాధ్యతను నేను తీసుకుంటాను. ఆమె మాట్లాడలేదు. కొన్ని జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతూ ఉంటాయి. మన చేతుల్లోనే ప్రతిదీ ఉన్నదనుకోవటం పొరపాటు. ఆ కష్టాలను నష్టాలను అధిగమించగలిగితేనే దేనిలోనైనా విజయం సాధించగలుగుతాం. అది గుర్తుంచుకో చాలు. పొరపాట్లు చేస్తూ మన చేతుల్లో ఏదీ లేదనుకోవటం భ్రమే బావా. మమ్మల్ని ఈ ఇంట్లో ఉండమని నాన్నను ఎందుకు కోరేమో నాకు అర్థం కావటం లేదు. చిన్న తప్పులు కూడా ఒక్కొక్కసారి అగ్నిపర్వతాల్లో పేలి మనల్ని సర్వనాశనం చేస్తాయి అంది సునీత. ఆమెనే సూటిగా చూస్తూ అడిగాడు రవీంద్ర. ఎందుకు అనుకుంటున్నావు అలా అని? మనం కలియుగంలో ఉన్నాం కనుక. కానీ దీపం లేకుండా అమ్మా నాన్నలు పోవటంతో ఈ ఇల్లు పాడుపడిపోవాలా అన్నాడు. నల్లటి బట్టల్లో క్రూరంగా భయంకరంగా తిరిగే కలికి వెలిగే దీపాలను అర్పటం బహు తేలికని గుర్తుంచుకో బావా అంటున్న సునీతను అలాగే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత సరిగ్గా వారం రోజులకు రవీంద్ర రంగుల్ని తీసుకుని బేగంపేటలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సింగపూర్ వెళ్లే విమానాన్ని ఎక్కాడు. వాళ్లకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ప్రహ్లాదరావు కానీ ఆయన భార్య కానీ సునీత కానీ రాలేదు. విశ్వం అతని స్నేహితుడు సుభాష్ చంద్ర వచ్చారు. వాళ్ళ దగ్గరకు రావటానికే భయపడుతున్నట్లుగా దూరంగా చెట్టు కింద నిలబడి దీనంగా భయంగా చూస్తూ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు మాటిమాటికి రంగుల తల్లిదండ్రులు రవీంద్రకు. మధ్యాహ్నం 1 గంటప్పుడు రవీంద్ర రంగులు ఎక్కిన విమానం సింగపూర్ చాంఘీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగింది. విమానం నుండి బయటకొచ్చి ఎయిరో బ్రిడ్జ్ మీద నుంచి ఎయిర్పోర్ట్లోకి వస్తూనే ట్రావెలేటర్ మీదకి ఎక్కారు. రంగులు కాలు పెడుతూనే దాని మీద పడబోయింది. గట్టిగా అసహనంగా పట్టుకున్నాడు ఆమెను రవీంద్ర. 5 నిమిషాలు పట్టింది టెర్మినల్ చేరేటప్పటికి. ఎయిర్పోర్ట్ అంతా ఎయిర్ కండిషన్డే అయినా ఆమెను పట్టుకుని నుంచుంటే అతడి శరీరానికి చెమటలు పడుతోంది. ఆ పైన ఇమ్మిగ్రేషన్ అధికారులు ట్రావెలింగ్ డాక్యుమెంట్లు పరిశీలిస్తూ అనుమానంగా తన వంక రంగుల వంక చూస్తూ ఉంటే ముళ్ళ మీద నిల్చున్నట్టే ఫీల్ అయ్యాడు. ఈజ్ షీ యువర్ వైఫ్? అతి భయంకరమైన ప్రశ్న ఆ అధికారి నుంచి. ఎస్, చచ్చిపోతూ అతడి సమాధానం. అతడి పెదవులో విరుపు రవీంద్ర గుండెల్లో కత్తిలా దూసుకుపోయింది. ఎలాంటి నరకం తనకు! బయటకు వచ్చేశారు. రంగులు తన నిండా చీర కప్పుకుంది, కళ్ళు మాత్రమే కనపడేలా. కారులో కూర్చున్న తర్వాత కానీ రవీంద్రకు ఒంటిన పడుతున్న చెమటలు ఆగలేదు. అసలు హైదరాబాద్లో బయలుదేరేటప్పుడే ముందుగా అందరికీ చెప్పాడు ఎవరు ఎయిర్పోర్ట్కి రావద్దు అని, వచ్చి అక్కడ ఓ పెద్ద సీన్ క్రియేట్ చేయొద్దని. ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ దిగినప్పటి నుంచి ప్రతి వాడి కళ్ళు విచిత్రంగా తన మీదనే ఉన్నాయి. తనేదో ఘోరమైన నేరం చేస్తున్నట్టుగా. లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డు టికెటింగ్ కౌంటర్ ముందు నిల్చుని కావలసిన కాగితాలు ఇచ్చి బోర్డింగ్ పాస్ కోసం చూస్తుంటే ఆ కౌంటర్లో ఉన్న స్త్రీ తామిద్దరి వంక ఎగాదిగా చూడటం. ఆ పైన విమానం ఎక్కిన తర్వాత ఎయిర్ హోస్టెస్ సూదుల్లాంటి చూపులు.
ఏమీ తెలియని రంగులకి విమానం బయలుదేరే ముందు సేఫ్టీ బెల్ట్ పెడుతూ ఉంటే వింతగా పక్క సీటు వాళ్ళ ఓరచూపులు. అప్పటికి ఒక ప్యాసింజర్ ఆగలేక అడిగేశాడు, మీ సిస్టరా అంటూ. అతను తల వంచుకునే చెప్పాడు, నో, మై వైఫ్. తాలెత్తితే అతడి జాలి చూపులు, ఎగతాళి నవ్వులు తను భరించలేడు. ఆ కారును జెన్నిఫర్ నడుపుతోంది. పక్కన రవీంద్ర కూర్చున్నాడు, వెనక రంగులు కూర్చుంది. ఎలా జరిగింది జర్నీ? ఈ దెయ్యంతో నరకాన్ని చూశాను అన్నాడు. జెన్నిఫర్ పకపకా నవ్వేసింది. నీకు నవ్వుగా ఉందా? కోపంగా అడిగాడు. మరి వెంటనే వచ్చేయవయ్యా మగడా అంటే పనులు అంటూ బిగుసుకుని కూర్చుంటివి కదా. ఇంతకంటే ఘోరమే ఇంకేదైనా జరుగుతుందేమోనని భయపడ్డాను, కానీ చిన్న ప్రమాదంతోనే బయటపడ్డావు. వీళ్ళిద్దరి సంభాషణ ఇంగ్లీష్లోనే జరుగుతున్నది. రంగులకు జెన్నిఫర్ ఎవరో తెలీదు. హైదరాబాదులో ముసలాయన ఏదో అంది అందకుండా ఒకసారి అన్నాడు కానీ తన బుర్రకు ఎక్కలేదు. అసలు ఈయన తనని వాళ్లతో కలవనిస్తేనా? హోటల్ గదిలో జైలు జీవితమే గడిపింది. కానీ అది తనకు తగిన శిక్షే. తను బాధపడాల్సిన అవసరం లేదు. తాగుడికి దొరికే డబ్బు కోసం తన తండ్రి చేయమన్న ఈ పనికి తన జీవితం మొక్కలైంది. వాళ్ళు తనను ఏం చేసినా రక్షించే వాళ్ళు ఇక్కడ తనకెవరూ లేరు. కారు ఆ విశాలమైన రోడ్ల మీద అతిరయంగా దూసుకుపోతుంది. తను ఎటు వెళుతున్నదో, వాళ్ళు తనను ఎటు తీసుకువెళ్తున్నారో కూడా తెలుసుకోవటం తనకు అనవసరం అన్నట్టుగా తల వంచి కూర్చున్నది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క మొక్కైనా అర్థమే చావటం లేదు. తర్వాత అరగంటకు ఒక పెద్ద భవంతి ముందు ఆ కారు ఆగింది. అందులో నుండి దిగి సామాన్లు తీసుకుని ముగ్గురు లిఫ్ట్ ఎక్కారు. కొత్త దంపతులను మీ భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఎర్రనీళ్లు తీసి లోపలికి తీసుకువెళ్లాలా అడిగింది జెన్నిఫర్. అవును, అదొక్కటే తక్కువ అన్నాడు విసురుగా. నువ్వు తీసుకురమ్మనమన్నావు కదా అని తీసుకొచ్చాను, కానీ లేకపోతే అక్కడే ఏదో విధంగా వదిలించుకొచ్చేవాణ్ణి. జెన్నిఫర్ అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆమె చేసిన తప్పుకు ఎలాంటి శిక్ష విధిస్తానో చూడు. అసలు ఈ నాటకం వెనక మనుషుల్ని పట్టుకుని మనం సింగపూర్లో ఉండే వాళ్లకు నరకం చూపించాలి. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. బాస్టర్డ్, వాడు ఆసుపత్రిలో ఎంత నీచంగా మాట్లాడాడో తెలుసా? నడి రోడ్డు మీద 10 మంది చేత నన్ను రేపు చేయిస్తా అన్నాడు. ఇప్పుడు చూడు, వాడిని పంపిన వాళ్ళను రోడ్డు మీద పడేయించి 10 మంది ఆడవాళ్ల చేత చీపురు కట్టలతో కొట్టించి బట్టలు ఇప్పించి జనంలో పరిగెత్తేలా చేయకపోతే నా పేరు జెన్నిఫరే కాదు. నిప్పు కణికల్లా ఆమె నోటి వెంట మాటలు బయటకు వస్తున్నాయి. అపార్ట్మెంట్ తలుపు తెరిచింది జెన్నిఫర్. ముగ్గురు లోపలికి వెళ్ళగానే తిరిగి మూసేసింది. రంగులు తలుపు దగ్గరే నిలబడిపోయింది, ఏ గదిలోకి వెళ్లాలో తెలియనట్లుగా. రవీంద్ర రంగుల్ని పూర్తిగా జెన్నిఫర్కి వదిలేసినట్లుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. వెనగ్గా అతడి సూట్ కేసును పట్టుకుని జెన్నిఫర్ ఆ గదిలోకి వెళ్ళింది. హాల్లో రంగులు పక్కనే ఆమె పెట్టే బొమ్మలా నిల్చుండిపోయింది అక్కడే. వాళ్ళు వెళ్ళిన ఆ గది వంకే కన్నార్పకుండా చూస్తూ నిల్చుంది. ఆమె నెత్తిన వేసుకున్న చీర చెంగు ఓ పక్కకు సగం జారిపోయి ఉంది. 2 నిమిషాల్లోనే జెన్నిఫర్ మళ్ళీ బయటకు వచ్చింది. రంగులు, నువ్విక్కడికి ఆయన భార్యగా వచ్చావా, ఇంటికి పని మనిషిగా వచ్చావా అంది సరాసరి ఆమె ఎదురుగా వచ్చి నిలబడి. రంగులు బిత్తరపోయింది జెన్నిఫర్ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడటంతో. అంతా అయోమయమైంది రంగులకి. అంటే ఈమెకు తెలుగు వచ్చినా బాబుగారితో ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నది అంటే తన గురించే వాళ్ళు మాట్లాడుకున్నారన్నమాట ఇప్పటిదాకా. అసలు ఈమె ఎవరు? బాబుగారి భార్య? ఓ భార్య ఉండగానే తనను మళ్ళీ వివాహం చేసుకున్నాడా? ఈ దేశంలో మగవాళ్ళకి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చా? ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లుగా విగ్రహంలా అలాగే నిలబడిపోయింది జెన్నిఫర్నే చూస్తూ. రవీంద్ర బయటికి రాకపోవటం మరింత భయం కలిగిస్తోంది ఆమెకు. నీకు తెలుగొచ్చు కదా, నేను చెప్పే మాటలు నీకు అర్థం అవుతున్నాయా లేదా అన్నది జెన్నిఫర్ కఠిన స్వరంతో. రంగులు గుండెలు దడదడలాడుతూ ఉండగా ఏదో చెప్పబోయింది కానీ నోరు పెగల్లేదు. నీ సమాధానం నాకు అనవసరం. ఆయనకు భార్యగా వచ్చున్నట్లయితే అదిగో ఆయన ఉన్న గదిలోకి వెళ్ళి ఆయన పక్కనే మంచం మీద పడుకొని విశ్రాంతి తీసుకో. లేదా పని మనిషిగానే వచ్చానంటావా? ఇదిగో ఇటు పక్కనున్న ఈ గదిలోకి వెళ్ళు. అక్కడ ఓ దివాను, దాని మీద పరుపు ఉన్నాయి. ఆ దివాన్ కింద అలమరలో నీ సామాన్లు పెట్టుకో, ఓకే అంటూ గిరుక్కున తిరిగి తలుపు తీసుకుని బయటికి వెళ్ళబోతూ, నేను 1 గంటలో వస్తాను అంటూనే కాలు బయట పెట్టేసి తలుపేసింది. ఆమె బయటికి వెళ్లటంతో రంగులకి కొద్దిగా గుండె దడ తగ్గగా కళ్ళు మూసుకుంది. ఏం చేయమంటారో వెళ్ళి బాబుగారిని అడిగితే? అడిగేదేముంది? పెళ్ళయ్యి తన హోటల్ గదిలోకి వెళ్ళిన మరుక్షణంలోనే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ చెప్పిందిగా, నేను మీ భార్యనేంటి బాబుగారు, మీ పని మనిషిలాగానే మీ ఇంటి పనులన్నీ చేస్తాను అని. రంగులు ఇంకొక క్షణం కూడా ఆలోచించలేదు. చటుక్కున వంగి తన పెట్టెను చేతిలోకి తీసుకుని
జెన్నిఫర్ చూపించిన దివాన్ ఉన్న గదిలోకి వెళ్ళింది. చెప్పినట్లుగానే ఓ గంటలో జెన్నిఫర్ తిరిగి వచ్చింది. చేతిలో సంచి, అందులో ఇంట్లోకి కావలసిన సరుకులు. రంగులు ఉన్న గది తలుపులు తీసున్నాయి. రంగులు మెత్తటి దివాన్ మీద ముళ్ల మీద కూర్చున్నట్లుగా కూర్చుని శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఆ తలుపు వంకే చూస్తున్నది. జెన్నిఫర్ గుమ్మం దగ్గర నిలబడి, గుడ్, ఇప్పుడు చెప్పు, నీకు ఏ ఏ పనులు చేతనవును అంది. ఆమెను చూస్తూనే రంగులు చటుక్కున లేచి నిలబడింది. నాకు సమాధానం కావాలి అంది జెన్నిఫర్. ఏం మాట్లాడాలో తెలియనట్లుగా రంగులు బిగుసుకుపోయింది. చెప్పు, మనం ఇప్పుడు 15వ అంతస్తులో ఉన్నాము. ఆ వాకిలి తలుపు తెరిస్తే బాల్కనీ. అక్కడి నుంచి కిందకు దూకగలవా? చెప్పాలి, వెంటనే చెప్పాలి. రంగులు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ముందుకు పరిగెడుతున్నట్టుగా వచ్చి జెన్నిఫర్ కాళ్ళ దగ్గర గొప్పలా కూలబడిపోయింది. నన్ను మన్నించండమ్మా, నన్ను రక్షించండి, నన్ను చంపొద్దు, వెక్కు పుట్టేలా ఏడుస్తున్నది. నిన్ను మన్నిస్తాను, రక్షిస్తాను, అంతేకాదు నిన్ను అందలం ఎక్కిస్తాను. కానీ నాకు ఒక సంగతి చెప్పాలి. నిన్ను ఆనాడు రవీంద్ర తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చండాలపు పని చేయమని ఎవరు అడిగారు? రంగులు కుంచుకుపోయింది. తన ఊరు కాదు, తన దేశం కాదు, తనకు తెలిసిన మనిషి కాదు. తనకు తెలిసిన బాబుగారు గదిలో నుంచి బయటికి రావటం లేదు. తన బతుకు సర్వనాశనమే ఇక. మా నాన్న చెప్పాడు, నంగినంగిగా అంది. ఆయనకెవరు అప్పగించారు ఆ పని? తెలీదు. అది తెలిసేటంతవరకు నీ బ్రతుకు నీ చేతుల్లో లేదని, నా చేతుల్లోనే ఉందని గుర్తుంచుకో. ఆమె మెరుపులా వెనక్కు తిరిగింది. వంటింటి సింకులో 3 రోజుల అంట్ల గిన్నెలున్నాయి. తళ్ళతళ్ళ మెరిసేలా వాటిని తోమాలి. మరక కనపడిందో నీ ఒళ్ళు హోనం అవుతుంది, జాగ్రత్త. జెన్నిఫర్ రవీంద్ర పడుకుని ఉన్న గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. రంగులు శిలా ప్రతిమలా అక్కడే కూర్చుండిపోయింది. ఆ దొరసాని తనకు 2 దారులు చూపించింది. మొదటిది, తను చేసిన వెధవ పనికి కారకులెవరో తను చెప్పి తనను తాను రక్షించుకోవటం. లేదా రెండోది, తను బాల్కనీ వైపున్న తలుపు తీసుకుని ఈ 15వ అంతస్తు నుంచి కిందకు దూకేసి చచ్చిపోవటం. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.